హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోకి వస్తే ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మన వైజాగ్లో ఫుడ్ ఫెస్టివల్ అయితే పెట్టారు కదండి, అక్కడికైతే నేను మా కొలీగ్స్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఎంట్రన్స్లో అలా చెట్లకి లైటింగ్ అది అయితే పెట్టారన్నమాట. ఇంకా ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి, అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా క్లాసికల్ డ్యాన్స్ అవి కూడా పెట్టారన్నమాట. ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారు పిల్లలు. చిన్నపిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదండి. ఇంకా చాలా బాగా చేశారు. ఇంకా ఈయనైతే ముందు హాస్పిటల్లో చేసిన ఆయనైతే కనిపించారన్నమాట. ఇంకా కొంతసేపు మాట్లాడారు. ఇంకా అందరం కూర్చోవడానికి చూడండి, అంటే ఫుడ్ అది తెచ్చుకొని కూర్చోడానికి టేబుల్స్ అవి అయితే మాత్రం వేశారు. ఓపెన్ ప్లేస్, బాగా ఓపెన్ ప్లేస్, చాలా బాగుంది. ప్లేస్ అయితే బాగుందన్నమాట, అలా ఓపెన్ ప్లేస్. ఇంకా కూర్చొని ప్రోగ్రామ్ ఎదురుగా చూడడానికి అయితే బాగుంది. ఇంకా బీచ్ రోడ్డు పక్కన కదండి, బీచ్ పక్కన. ఇంకా నైట్ టైం బీచ్, ఆ లైటింగ్ వల్ల అసలు బీచ్ ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. అంటే సన్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా బాగా అనిపించింది అన్నమాట. బీచ్ పక్కనే బోర్డ్స్ పెట్టి, దానికి ఆ బోర్డ్స్ కూడా లైటింగ్ పెట్టి, అది ఒక రెస్టారెంట్ లాగా అన్నమాట. ఇంకా అక్కడ మనము ఆర్డర్ తీసుకుంటేనే అక్కడ కూర్చోవాలంట, లేకపోతే కూర్చోకూడదంట. ఫుడ్ మెనూ కూడా అంత ఎక్కువ లేదన్నమాట, టిఫిన్స్ కొన్ని పెట్టారన్నమాట. ఇంకా అక్కడైతే మేము తీసుకోలేదు. చెప్పాను కదా మా కొలీగ్స్ మేము వెళ్ళామని. ఏదో ఫొటోస్ తీసుకుందాము అనుకున్నాము, కానీ అసలు లైటింగ్ అయితే అస్సలు రాలేదండి అక్కడ. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు అక్కడ. ఇంకా అవి చూసామాట. చూసిన తర్వాత ఫుడ్వి చూడడానికి అయితే వెళ్ళాము. అసలు ఖాళీ లేదు. ఇంకా ముందు నించిన వాళ్ళు ఏంటంటే అలా ముందు ఉండిపోతున్నారు. ఇంకా ఖాళీగా ఉన్నవి అయితే నేను చూసాను అనమాట. రష్గా ఉన్నవి దూరం నుంచి అయితే నేను తీసాను అనమాట. భగవద్గీతము, పూజా సామాగ్రిలు కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా అవి చూశాను. తర్వాత అగోండి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు అక్కడ. దాని తర్వాత మేకప్ సామాన్లు అవి కాదు, అలో ఆయుర్వేద అవి పెట్టారన్నమాట. ఆయుర్వేద తర్వాత అక్కడ హల్వా పెట్టారండి. నాకు మొత్తానికి ఆ హల్వాయే నచ్చింది. మాడుగుల హల్వా అంటారు కదండి, ఆ హల్వా అయితే పెట్టారన్నమాట అక్కడ. ఆ హల్వా మాత్రం చాలా బాగుంది. పావు 150 పడింది అన్నమాట. ఒక పావు తీసుకున్నాను నేను. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఒక పావు తీసుకున్నారు. అవి ఒక్కటే 2 పావులు తీసుకున్నమాట. టేస్ట్ చూడమని చెప్పారన్నమాట. ఎంత బాగుందో అసలు, టేస్ట్ చాలా బాగుందన్నమాట. అది ఒకటే నచ్చింది నాకు అక్కడ. ఇంకా అది చూసిన తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళాము. ఇంకా అన్ని ఫుడ్స్ పెట్టారండి. పూతరేకులు అంటే స్వీట్స్ కూడా పెట్టారు. స్వీట్స్ అవి తీసుకోలేదు. అసలు దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా ఛాన్స్ లేదండి. ముందున అలా ఉండిపోతున్నారు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్తే మనం వెళ్ళాలి అంటే వాళ్ళు కదలట్లేదు, అసలు అక్కడ ఉండిపోతున్నారు అలాగా. ఇంకా అలా అందుకే దగ్గరగా కాకుండా పైనుంచి చూస్తుందన్నమాట. సోడా పెట్టారు. ఇంకా లాస్ట్లో మాట ఇది. అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఒక్క దగ్గరే కొంచెం ఖాళీగా ఉంది. అక్కడ కొంతసేపు అయితే నించున్నమాట. నించున్న తర్వాత ఇంకా అలాగ ముందుకు వెళ్ళాము. ఇంకా మెయిన్ ఏంటంటే ఆ రోజు నేను ఫ్రైడే నాన్ వెజ్ తిన్నమాట. సాటర్డే వెళ్ళాము మేము. సాటర్డే నాన్ వెజ్ తినము. నాన్ వెజ్ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి. జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది అన్నమాట. అంటే సిల్వర్ లాగా వచ్చాయంట, సిల్వర్ జ్యువెలరీస్. ఇంకా అవి కూడా అసలు ప్లేస్ అసలు లేదు. అసలు ముందు వాళ్ళు కదిలితే మనం చూద్దాము అంటే వాళ్ళు కదలట్లేదండి అసలు. ఇంకా దూరం నుంచే చూసుకున్నాను అలాగా. అలాంటివి మనం చూడడమే కానీ కొనడానికి అవ్వదు, వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇయర్ రింగ్స్ నచ్చాయి కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది మనకి. నా ఇయర్ చాలా చిన్నగా ఉంటాయన్నమాట. ఒక గాయమని చెప్పి కొనుక్కోలేదు నేను. ఆ లైన్ అంతా కాఫీ పొడివి అవి పెట్టారన్నమాట, అంటే టిఫిన్ సెక్షన్స్. ఇంకా అలా చూస్తామన్నమాట. అలా ముందుకు వెళ్ళి చూసాము. ఇంకా నాకైతే అంత ఏమీ అనిపించలేదండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాము కానీ అక్కడ అంత ఏమో నాకైతే అనిపించలేదు. ఇంకా చూస్తూ ఉన్నాం అలాగే. ఏదైనా నచ్చితే తీసుకుందామన్నా కూడా నచ్చలేదు. ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఎక్కడ చూసినా నాన్ వెజ్ ఐటమే. నేనైతే నాన్ వెజ్ తిన్ను, అందుకని చెప్పి ఇంకా అలా చూస్తున్నాము. జనం అయితే ఎలా ఉన్నారండి. వెజ్వి ఎక్కడైనా ఉన్నాయి అంటే కొంచెం ముందుకెళ్ళి చూద్దామంటే అసలు ఖాళీ లేదు. వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినాలి కదా, బయట తిందాము అంటే ఇంకా అక్కడ దానికోసం చూడడానికి వెళ్ళాము. ఏదైనా తినాలి కదా అక్కడ అన్నట్టు చూస్తే అసలు ఏమీ నచ్చట్లేదు. ఇంకా ఇక్కడైతే అంటే వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్వి అలాంటివి పెట్టారన్నమాట. స్నాక్స్ లాగా కాకుండా
ఇంకా ఆ టైంలో ఫ్రైడ్ రైస్ అవి తినాలనిపించలేదు. ఇంకా నార్మల్గా చూసుకున్నమాట. నూడిల్స్ అవి పెట్టారు. ఇంకా తర్వాత బర్గర్ అది కూడా పెట్టారన్నమాట. ఇంకా మొత్తానికి ఏదో ఒకటి తీసుకోవాలి కదా, పన్నీర్ అయితే తీసుకున్నామండి. ఆ పన్నీర్ కూడా నాకైతే అంతేం అనిపించలేదు. బయట కాస్ట్ కన్నా అక్కడ చాలా ఎక్కువ కాస్ట్. ఇంకా ఏదో ఒకటి తినాలి కదా వెళ్ళినందుకు అని చెప్పి అయితే తీసుకున్నాం. క్రౌడ్ అయితే చూడండి, మేము వెళ్ళినప్పుడు కొంచెం అంటే కొంచెం ఎంతో కొంత బెటరు. ఇంక ఇలా చూస్తుండగానే జనం ఎంత పెరిగిపోయారో. వీకెండింగ్ కదండి ఇంకా, సో ఎక్కువ జనం అయితే వచ్చారన్నమాట. ఇంకా వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నట్టే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారన్నమాట జనము. అంత జనం ఉన్నారన్నమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత మన ఆర్కే బీచ్కి కొంచెం ఫుడ్ ఫెస్టివల్ పెట్టడం కొంచెం ముందుకు వెళ్తే సిల్వర్ వినాయక గణపతిని అయితే పెట్టారు కదండి. ఇంకా ఎలాగ అక్కడ వరకు వెళ్ళాం కదా అని చెప్పి అక్కడికైతే వెళ్ళానండి. అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తాము అని అనుకోలేదు. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం సిల్వర్ అండి, ఎంత బాగుందో అసలు. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట వెళ్ళినందుకు. ఇంకా గణపతిని చూసుకున్నాను. లైన్ కూడా కొంచెం ముందు 2 days అయితే రష్గా ఉందంట. మేము వెళ్ళిన రోజు మాత్రం కొంచెం బెటర్ మాట. ఇంకా లైన్లో వెళ్ళిపోయాము. వెళ్ళినందుకైతే ప్రశాంతంగా చూసుకున్నానండి గణపతిని. అక్కడ వరకు లైన్ ముందుకు వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మాత్రం ఇంకా లైన్ కదలలేదు. ఫొటోస్ అవి తీసుకొని ఉండిపోయారన్నమాట. అలాగా బయట చూడండి అలా ఉందన్నమాట. పక్కనే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇంకా నేనైతే లాంగ్ నుంచి ఇలా తీసేసానమాట. ఇంకా చూడడం అవ్వలేదు అక్కడికి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళాలి కదా. ఇంకా సాటర్డే అయితే అలా అయిందన్నమాట మా వీకెండింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.